ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి ప్రెసిడెంట్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. అన్ని విభాగాల నుంచి ఎలా అయితే కొత్త యువ నాయకత్వాన్ని తీసుకొద్దాం మా ప్రయత్నం ఎలా అయితే చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పబ్లిక్ పాలసీని చదువుకున్న వాళ్ళని, డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ఉన్న వాళ్ళని, అలాగే గ్రాస్ రూట్ స్థాయిలో చదువుకొని ఉద్యోగాలు కాదు వెళ్ళి మా ఊళ్ళల్లో కానీ మా నియోజకవర్గాల్లో పనులు చేయాలి. ఇక్కడున్న ఈ ఎంటైర్ గ్రూప్ అంతా గత 2 yearsగా జనసేన పార్టీకి వాలంటీర్స్గా వచ్చి పనిచేస్తూ, దేనికి అడిగితే చదువుకుంటూ ఒకళ్ళ పబ్లిక్ పాలసీలు ప్రోగ్రామ్స్లో ఉంటూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డిఫరెంట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వీళ్ళందరూ కమిటెడ్. ఏదో సమాజానికి ఏదో సేవ చేద్దాం, లేదంటే సోషల్ ఇష్యూస్ మీద వాళ్ళకున్న బర్నింగ్ కానీ, వాళ్ళకున్న ఆవేదన కానీ అది పాలసీల రూపంలో వాళ్ళు తీసుకొచ్చి జనసేన పార్టీకి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ ఈ రోజు నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ప్రెసిడెంట్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కింద వాళ్ళందరినీ ఎన్రోల్ చేసాం. వీళ్ళందరినీ ఈ ప్రోగ్రామ్కి ఒక కన్వీనర్ ఉంటాడు. దీనికి జోగి నాయుడు ఈజ్ ద కన్వీనర్. దీంతోపాటు చాలామంది కోఆర్డినేటర్స్, ఒక 5 మంది, మిగతా అందరూ ఈ మెంబర్స్ ఉన్నారు దీంట్లో. ఈ ప్రోగ్రామ్ నేను వేరే విదేశాల్లో ఉన్న యువతకు కూడా భారతదేశానికి ఏదైనా చేద్దాం, లేదంటే మనం ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేద్దాం, మన తెలంగాణకి ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది నేను స్వచ్ఛందంగా వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను దీంట్లోకి. ఎందుకంటే కంట్రీ నీడ్స్ లాట్ ఆఫ్ యంగ్ లీడర్స్. ఎందుకంటే నేను ఈరోజు చేస్తున్న ప్రయత్నం ఏదో నెక్స్ట్ 2019కి వీటన్నిటికంటే కూడా ఫ్యూచర్కి చాలా బలమైన వ్యక్తిత్వం, సమాజానికి సేవ చేయాలని నాయకులు కావాలి. ఉన్న ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఎంతసేపు వాళ్ళ పిల్లలు తప్ప కొత్త తరాన్ని ఎంగేజ్ చేయట్లేదు. దాంట్లో భాగంగా అట్లీస్ట్ మేము అన్ని రంగాల నుంచి, అన్ని విభాగాల నుంచి కొత్త లీడర్షిప్ని ప్రయత్నిస్తున్నాం. దాంతోపాటు చదువుకోనండి వీళ్ళు కన్వెన్షనల్ పొలిటికల్ ప్రాసెస్లో రాలేక, బట్ దే ఆర్ వెరీ గుడ్ అట్ పబ్లిక్ పాలసీస్, వెరీ గుడ్ అట్ హ్యాండ్లింగ్ సోషల్ ఇష్యూస్, సొల్యూషన్స్ ఇవ్వగలరు. సో అలాగే ఉదాహరణకి జోగి నాయుడు తను యూరోప్లో, నేను ఎక్కడికి వెళ్ళినా తను వచ్చేవాడు. 2-3 years బ్యాక్ నేను కనిపిస్తాను. దేనికంటే మీతో పాటు నాకు పని చేయాలని ఉంది. దేనికంటే నాకు నర్సీపట్నం ఈ నర్సీపట్నం నియోజకవర్గం తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని వెళ్ళిపోయి అక్కడైతే జాబ్ చేస్తూ కూడా తనకేదో చేయాలని తపంతో తిరిగి వెనక్కి వచ్చేసి ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని ఏదో సమాజానికి నర్సీపట్నం చేద్దామని, ఇలాంటి అందరిని చూస్తే ఎందుకు వీళ్ళందరినీ నాకు కొంచెం డైనమిక్ లీడర్స్ కనిపించారు. కాకపోతే వీళ్ళకి కావాల్సిందల్లా వీళ్ళెవరూ కూడా డిఫరెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి, దే డోంట్ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ, దే బిలాంగ్ టు డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి. ఇది నా పర్పస్ ఏంటంటే కొత్త డైనమిక్ లీడర్షిప్ని రాబోయే తరాలకు అందించాలి. దాంట్లో భాగంగానే ఈ ప్రెసిడెంట్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అలాగే నేను ఇంకా డైనమిక్ సమాజానికి ఏదైనా చేద్దామన్న యూత్ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను దీంట్లోకి. మీ కేపబిలిటీస్ని బట్టి డెఫినెట్లీ అన్నీ బాగుంటే నేను ఐ విల్ ఎన్రోల్ యూ ఇంటూ leadership program, and thank you, wish you all the best. Thank you very much.